ఇక్కడ ఈ మామనాల్లో నేను చూసినప్పటికీ ఇక్కడ టెంట్ చినిగిపోయి ఉండి దీని కింద భోజనాలు పెట్టడం జరిగింది. నాకు ఇప్పుడు ఈ రోజు షెడ్ కనిపిస్తుంది. ఈ షెడ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ వేయించినట్టున్నాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత కూడా ఇంకా మంచి వసతులతోటి బ్రహ్మాండంగా భోజనాలు కానీ అన్ని విధాలుగా 5 రూపాయల భోజనం కానీ ఇంకా మంచి వసతులతోటి కల్పిస్తామని గత కొన్ని రోజులుగా ఇక్కడ అక్షయ పాత్ర ద్వారా 5 రూపాయల భోజన కార్యక్రమాన్ని గతంలో కూడా సాగిస్తూ వస్తూ ఉన్నది. కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా రాజకీయంగా మలుచుకోవడంలో దిట్టైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మంత్రివర్యులు దీన్ని కూడా గతంలో 2 సార్లు లక్షల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ఇక్కడ ఆయన హంగు ఆర్భాటం కోసం ఇక్కడ మేకప్ వేసి కట్టించుకున్నటువంటి ఆ కట్టడాలను కూల్చివేయడము, ఇక్కడ హాస్పిటల్ ఉందని తెలిసి కూడా తాత్కాలికంగా షెడ్ వేయకుండా అప్పుడేందో ఆయన కోసం చేసుకోవడం, మళ్ళీ దాన్ని తీసేయడము, అంటే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడము. ఆయనకు అప్పటిపూర్తి ఓట్ల కోసం మాత్రమే రాజకీయాలు చేసే క్రమంలో దాన్ని ప్రజలకు చూపించి మళ్ళీ చేసింది. కానీ దానివల్ల లక్షల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది. లోన ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరు, లోన ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పనులు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ 5 రూపాయల భోజనానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ మా ముడా చైర్మన్ గారు కానీ, మా మేయర్ గారు కానీ, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్పొరేటర్, లోకల్ కార్పొరేటర్ గారి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ శాశ్వతంగా హాస్పిటల్ ఓపెనింగ్ తర్వాత ఇక్కడ శాశ్వతంగా ఈ యొక్క అన్నదాన కేంద్రానికి నిర్మాణం చేపట్టి ముడా నిధుల నుంచి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మంచినీటి సౌకర్యం, వాటర్ ఫిల్టర్ను కూడా ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయం చేయకుండా ఆకలిని కూడా ఓట్ల కోసం రాజకీయం కోసం మలుచుకునేటువంటి నీచ సంస్కృతి మా కాంగ్రెస్ పార్టీలకు ఎవరికి కూడా లేదు. మేము ఎక్కడ సమస్య ఉన్నా దీని గురించి కూడా సమస్య ఉందని తెలుసుకొని ఎంబడే స్పందించి తాత్కాలికంగా షెడ్ ఏర్పాటు చేయాలనుకుంటే దాన్ని మేము నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చి ఆ చిరిగిపోయిన టెంట్ను చూపించడము, దాన్ని కూడా రాజకీయం చేయడము, గతంలో ఇట్లా ఉందని చెప్పి సోషల్ మీడియాలో వేయడము. ప్రజలు తిక్కుళ్ళు కాదు, ప్రజలు ప్రతి ఒక్క రిజల్ట్ను ఆయనకు చూపిస్తేనే ఆయన మార్పు వస్తుందని అనుకున్నాం. కానీ మార్పు రావడం లేదు. మార్పు రావాలి వాళ్లకు. ప్రజల ఆకలిని రాజకీయం చేయకుండా మంచి మనసును దేవుడు వాళ్ళకు ప్రసాదించాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మా మేయర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి రాబో కాలంలో కూడా ఇటువంటి అన్నదాన కేంద్రాలను ఇంకా ఎక్కడైతే నీడు ఉందో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేసి దీనికి కూడా హాస్పిటల్ ఓపెనింగ్ తర్వాత శాశ్వత నిర్మాణము మా ముడా చైర్మన్ గారి నిధులతో శాశ్వత మంచినీటి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం.